హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఇంటి పని జరుగుతుందనమాట. సో అందుకని నేను వీడియోస్ లేట్ పెట్టడం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నాకు మార్నింగ్ నుంచి కూడా చాలా హెల్త్ చాలా కష్టంగా ఉంది. సో అందుకని నేను వీడియో లేట్ పెడుతున్నాను. దయచేసి క్షమించగలరని వేడుకుంటున్నాను. కొత్త వాళ్ళందరికీ స్వాగతం అండి. ఒకసారి మీ మనసులో వ్యక్తి పేరుని ఒక 3 టైమ్స్ తలుచుకోండి. తన రూపుని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ రాశులలో ఏ ఒక్క రాశికి ఇది ఎంత అవుతుందని చెప్పలేను. ఏ రాశి వాళ్ళకి నేను చెప్పినప్పుడు అది ఎంతవరకు అంటే ఒక 20, 30, 40, 50, 60 అంతవరకే అట్లా రిజిగ్నేట్ అవుతుంది. ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కదా, జనరల్ రీడింగ్ అనమాట. వచ్చేసి మనకి ఫస్ట్ సింహరాశి వాళ్ళు వచ్చారు, చాలా కష్టంగా ఉన్నారు. అండ్ ధనుసు రాశి ఎవరైతే మన డిఎఫ్ ఉన్నారో తన మీద తను ఫోకస్ పెట్టారు. ఓకే, మీరు ఇంతకుముందు మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దేనికి పనికి రాకుండా చూసినందుకు తను అనేది ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు. అంటే మీరు మీరు ఎటు కాకుండా నేను వదిలేస్తాను ఆమెని, నేను ఆమె దగ్గర తప్పు చేశాను అనే భావనతో ఉన్నారు. తన దగ్గర ఏదైతే ఉన్న పరిస్థితి ఉందో అన్నిటిని వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఈ మధ్య అసలు మీ మీద మీరు ఫోకస్ పెట్టినట్టున్నారు. డిఎఫ్ ఎవరైతే జెంట్స్లో ఉన్నా లేడీస్లో ఉన్నా, అందుకని మీ వైపు మీ డిఎం అనేది తిరగడం జరుగుతుంది. థర్డ్ పార్టీ అనేది ఎంత ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే వదిలించుకొని మీ దగ్గరికి రావాలని చాలా యక్ష ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. కాకపోతే తనకు చాలా ప్రాబ్లంలో ఉన్నారు డిఎం అనేది. ఓకేనా? తను మీ దగ్గర రావట్లేదని మీరు బాధపడకండి, వస్తారు. మీరు అంతవరకు మీకు ఏదైతే చేయగలరో సహాయము ఒక 10 మందికి చెయ్యండి. ఓకేనా? బీద వాళ్ళకి అన్నం పెట్టడం కానివ్వండి, అట్లా కుక్కలకి అన్నం పెట్టడము అలాంటివి సేవ అనేది చేయండి. మీ డిఎం చాలా బాధలో ఉన్నారు. మీరు చెప్పులు లేకుండా పచ్చగడ్డిలో తిరిగితే కనుక మీ డిఎం చాలా వేదన నుంచి బయటికి రాగలరు. ఎందుకంటే ఆయన మీ అదర్ ఆఫ్ సోల్ కాబట్టి అది మీ దగ్గరికి ఆయన హృదయం అనేది హీల్ అవుతుంది అనమాట. మీ దగ్గరికి రావాలనుకొని యక్ష ప్రయత్నాలు అంటే ఇప్పుడు మీతోని రావద్దు అనుకున్నారు, కానీ రావాలనుకున్నప్పుడు మీ గురించి ఆలోచిస్తే అన్నీ మీ మంచి పనులే, మీరు తనని ఎంతో ప్రేమగా ఆదరించారు, చూశారు, అవన్నీ అనేది తనకి రెసిగ్నేట్ అవుతూ ఉంది, గుర్తు చేసుకుంటున్నారు. కంపల్సరీ వస్తారండి, రావాలనే చాలా వరకు ప్రయత్నంలో ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అది ఎప్పుడు వస్తారు, ఏంటి, ఏ రాశి అనేది చూద్దాం. ద క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉన్నారు. మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారండి. డిఎఫ్ అనేది ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు. మీ మెటీరియలిస్టిక్ మ్యాన్ మీ దగ్గరికి రావడానికి పూర్తి ప్రయత్నాల్లో ఉన్నారు. రాత్రి ఏడుస్తున్నారు మీ గురించి. ఓకేనా? యూ నీడ్ నాట్ టు వరీ, హీ ఈస్ డెఫినెట్లీ కమ్స్, బట్ టేక్స్ టైమ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది చూద్దాము. భగవంతుడు మంచి దారిలో దీవెనలో ఉన్నారు. మీ వ్యక్తిని మీ దగ్గరికి ఎలాగైనా తీసుకొస్తారు. ఓకేనా? దీనిలో సింహరాశి అండ్ ధనస్సు రాశి వాళ్ళు బాగా రిజిగ్నేట్ అవుతున్నారండి. ఓకేనా? వృశ్చికం రాశి వాళ్ళు, ఇంకా వృషభం రాశి వాళ్ళు అండ్ మకరం రాశి వాళ్ళు, ఆల్మోస్ట్ కొన్ని రాశుల వాళ్ళు ఎలా ఉన్నారంటే కంపల్సరీ అని అన్నట్టుగా ఉన్నారు. తులారాశి కూడా ఉన్నారు. తులారాశి, కన్యరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి కూడా ఉన్నారండి. అంటే కొన్ని రాశులు అయితే ఉన్నాయి. దే ఆర్ కంపల్సరీ వాంట్ టు మీట్ యూ అండ్ రీయూనియన్ అయితే ఇది చాలా గట్టిగా కనబడుతుంది. యూనియన్ అయినప్పుడు మీరు డిఎఫ్ లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న దయచేసి తనని క్షమించండి. ఎందుకంటే తన పరిస్థితి బాగలేదు, చాలా చాలా బాధలో ఉన్నారు మీ డిఎం. ఓకేనా? మీ దగ్గరికి కంపల్సరీ వస్తారు. నైట్ రావాలని ఎంతో ఏడుస్తున్నారు. దయచేసి తనని క్షమించండి. వీలైతే తన కోసం మీరు దేవుడికి మొక్కండి. ఓకేనా? తను బాగుంటేనే కదా ఏదైనా అవుతుంది. మీ దగ్గరికి కంపల్సరీ భగవంతుడు తీసుకొస్తాడని వాగ్దానం ఇస్తున్నారు. మీకు కావాల్సింది ఏంటి? ఓపిక, సహనం. అవునండి, ఓపిక, సహనం, సాధన అనేది చాలా ముఖ్యము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.